Hello everyone, this is Govardhan Mukella, real estate expert and analysis person. సో మీకు ఈరోజు ఒక మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. శ్రీశైలం హైవేలో త్రిబుల్ బేస్డ్. సో శ్రీశైలం హైవే అంటేనే ఇప్పుడు మనకు ఫీచర్ సిటీ. సో ఫీచర్ సిటీ కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి బెస్ట్ లొకేషన్స్ బేస్డ్ ఆన్ త్రిబుల్. సో ఈ త్రిబుల్ దగ్గర మంచి లొకేషన్స్ ఏంటి? ఆమన్గల్లు లొకేషన్లో అంటే ఈ శ్రీశైలం హైవేలో త్రిబుల్ వచ్చేది ఆమన్గల్ దగ్గర. సో ఆమన్గల్ అవతల. సో ఈ ఆమన్గల్ స్పెసిఫిక్గా ఆమన్గల్ లొకేషన్ బేస్ చేసుకొని మనం త్రిబుల్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ లొకేషన్ ఏంటి, అసలు ఎట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, అప్రిషియేషన్ ఎప్పటికీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇదన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మనం బేసిక్గా చూసుకుంటే ఇది ఓఆర్ఆర్, ఇది ఓఆర్ఆర్ ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇది ఈ లైన్ వచ్చేసి త్రిబుల్. సో మనం ఇక్కడ ఓఆర్ఆర్లో ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర నుంచి శ్రీశైలం హైవే స్టార్ట్ అవుతుంది. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి అని మనం ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇది ఆమన్గల్లు. సో ఈ ఆమన్గల్లు బేసిక్గా ఈ ఆమన్గల్లుని త్రిబుల్ బేస్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, బేసిక్గా మనం ఎవరైతే త్రిబుల్ బేస్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆ త్రిబుల్ బేస్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది మాత్రమే ఇది. సో లో బడ్జెట్లో ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తే ఒక మంచి లొకేషన్ ఇది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆమన్గల్లు టువర్డ్స్ ఆమన్గల్ ఉంటాము, ఆమన్గల్ లొకేషన్ వస్తుంది. ఆమన్గల్ టౌన్ వచ్చిన తర్వాత ఇలా రైట్ తీసుకుంటే జంగారెడ్డిపల్లి అనే విలేజ్ ఉంటుంది, అంటే మాడుగుల రోడ్ ఇది. సో దీన్ని మాడుగుల రోడ్ అంటారు. ఇది 100 ఫీట్ రోడ్డు, ప్రపోజల్ 100 ఫీట్ రోడ్డు. సో ప్రస్తుతానికి ఇది 40 ఫీట్ రోడ్డుగా ఉంది. సో ఈ మాడుగుల రోడ్డు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఎలా ఏంటి అని అంటే, మన ఆమన్గల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే ఇక్కడ జంగారెడ్డిపల్లి అని ఒక విలేజ్ వస్తుంది. ఈ జంగారెడ్డిపల్లి విలేజ్ దగ్గర రైట్ సైడ్ వెళ్తేనేమో మన ఇర్విన్ చెరకొండ వెళ్తాము, లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మాడుగుల అండ్ మాల్ సాగర్ హైవే మాల్ దగ్గరికి వెళ్ళిపోతాము. అయితే ఈ జంగారెడ్డిపల్లి విలేజ్ నుంచి అని అరౌండ్ 2 కిలోమీటర్స్ 1.5 నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఆకుతోటపల్లి. సో ఈ ఆకుతోటపల్లి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆకుతోటపల్లి దగ్గర మనకు 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇక్కడ వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఆమన్గల్లు ఆకుతోటపల్లి వరకు కనెక్ట్ చేస్తుంది. దీన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 కింద రెడీ చేస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసేమో మీర్ఖాన్పేట, ఫేజ్ 2 వచ్చేసేమో ఆకుతోటపల్లి దగ్గర ఫేజ్ 2 చేస్తున్నారు. ఇక్కడ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటనంటే, ఇక్కడ ఏదైతే ఈ త్రిబుల్ వస్తుందో, ఈ త్రిబుల్ పాయింట్ ఏదైతే వస్తుందో, ఈ త్రిబుల్ అండ్ 330 ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రెండు ఇక్కడ జంక్షన్ పాయింట్ అనమాట. సో ఇది ఎగ్జిట్ పాయింట్ కాదు, మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ అంటే చిన్నగా వస్తుంది, జంక్షన్స్ ఇవి. ఇక్కడ జంక్షన్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఇక్కడ నుంచి ఆమన్గల్ వస్తాం మళ్ళీ ఇటు లోపలికి, ఇక్కడ నుండి మళ్ళీ మాల్ వెళ్తాము, మాడుగుల వెళ్తాము. సో మాడుగుల అనేది ఒక చిన్న విలేజ్ అంటే దాని తర్వాత వచ్చేది మాల్. ఆ మాల్ అనేది మళ్ళీ సాగర్ హైవే మీద ఉంటుంది. జంగారెడ్డిపల్లి విలేజ్ నుంచి మాల్ అనేది 35 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకు రానున్న రోజుల్లో చుట్టుపక్కల మంచి మంచి కంపెనీస్ రాబోతున్నాయి, ఈ డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది. దానికి తోడు ఈ ఆమన్గల్ టౌన్ ఏదైతే ఉందో, ఈ ఆమన్గల్ టౌన్ అనేది రానున్న ఒక 5 to 10 ఇయర్స్లో ఇది ఒక శాటిలైట్ టౌన్ కాబోతుంది. మరొక షాద్నగర్ శాటిలైట్ టౌన్ షాద్నగర్ది ఎలానైతే శాటిలైట్ టౌన్ కింద ఉందో, ఇప్పుడు ఇది కూడా రానున్న రోజుల్లో ఈ ఆమన్గల్ అనేది శాటిలైట్ టౌన్ కింద డెవలప్మెంట్ కాబోతుంది. ఎందుకు అనంటే, ఈ ఆమన్గల్కి మంచి అడ్వాంటేజ్, ఈ సర్కిల్ మొత్తం కూడా ఫీచర్ సిటీ ఉంటుంది. ఈ సర్కిల్ మొత్తం కూడా ఆమన్గల్ టౌన్ కింద, ఆమన్గల్ మండలం కింద ఉన్నది. ఇప్పుడు మనకు కర్కలపాడు కానివ్వండి, అటు వచ్చేస్తే ముద్విని కానివ్వండి, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ విలేజెస్ అన్నీ కూడా దీని ఆమన్గల్ టౌన్ కింద, ఆమన్గల్ మండలం కింద విలేజెస్ ఉన్నాయి. దానికి తోడు వెరీ క్లోజ్ టు ఆమన్గల్ ఇట్ సైడ్ ఇక్కడ ఈ ఏరియాలల్లో మనకు లైఫ్ సైన్స్ హబ్ ఉంటుంది. లైఫ్ సైన్స్ హబ్లో 3 కిలోమీటర్స్ బఫర్ జోన్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ తర్వాత డెవలప్మెంట్స్ వస్తాయి. అంటే ఈ లైఫ్ సైన్స్ కంపెనీస్, అంటే లైఫ్ సైన్స్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి ఈ ఆమన్గల్ అనేది కూడా, ఈ టౌన్ అనేది దగ్గర. ఇది విలేజెస్ కూడా దగ్గర ఉంటాయి. కాకపోతే ఏంటంటే టౌన్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఇక్కడ స్కూల్స్ ఉంటాయి, హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడ మూవీకి సంబంధించి ఎంటర్టైన్మెంట్కి థియేటర్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చేస్తే బస్ స్టేషన్ ఉంటుంది, ఇక్కడ వరకు మనకు జేబిఎస్ నుంచి అని ఇక్కడ వరకు బస్సెస్ ఒకటి ఉంటాయి. సో బేసిక్ మేజర్గా మనం ఇక్కడ థింక్ చేయాల్సింది, ఈ శ్రీశైలం హైవేలో త్రిబుల్ బేస్డ్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఆమన్గల్లులో లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మనం శ్రీశైలం ఉంటే లెఫ్ట్ సైడ్ ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు చాలా కీ రోల్ పోషించబోతుంది. ఎందుకు కీ రోల్ పోషించబోతుందంటే
ఇగో ఇక్కడ ఆకుతోటపల్లి దగ్గర ఇది 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇక్కడ టచ్ అవుతుంది. ఇది జంక్షన్ పాయింట్ అవుతుంది. ఇక్కడ పెద్ద జంక్షన్ వస్తుంది కాబట్టి ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్డు. ఈ పరిధిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఈ పరిధిలో ప్రస్తుతానికి నాకు తెలిసి కొన్ని ప్రాజెక్ట్స్ ఫ్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రాజెక్టు అరౌండ్ 15,000 per స్క్వేర్ యార్డ్ అమ్ముతుంది. కానీ వెరీ క్లోజ్ ఈ ఆమన్గల్ నుంచి అని అరౌండ్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ వెరీ క్లోజ్ టు జంగారెడ్డిపల్లి అండ్ వెరీ క్లోజ్ టు ఇక్కడ ఏదైతే ఈ ఇక్కడ ఆకుతోటపల్లి జంక్షన్ ఉందో ఈ ఏరియాలో మాత్రం మనకు గజం 12 నుంచి అని 15,000 వరకు గజం 15,000 వరకు మాత్రం రేట్లు మాత్రం పలుకుతున్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు కంపల్సరీ ఒక 5 ఇయర్స్లో మాత్రం 50% అప్రిషియేషన్ మాత్రం మీకు ఒక 5 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. 5 ఇయర్స్ కూడా కాదు, బహుశా ఒక 3 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది 50%. దాని తర్వాత వచ్చే కంపెనీస్ బట్టి మీకు 100% అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోండి, మనం జనరల్గా మనకి ఏవైతే గవర్నమెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ డెవలప్మెంట్ చేస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకు మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇన్నర్ రింగ్ రోడ్, మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది అంటే మన తాతలో మన తండ్రులో ఇన్నర్ రింగ్ రోడ్ వస్తున్నప్పుడు ఇదే నెగిటివ్ మీద ఉండేసి అంత దూరాన్ని మనమేం కొంటాం అన్నట్టుగా అనుకునే వాళ్ళు ఉండే. ఇప్పుడు దాని తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు మొత్తం చెట్ల మించి వెళ్తుంది, గుట్టల మించి వెళ్తుంది, అక్కడేమొస్తుంది పండ్లేక తీసుకొచ్చేసారు. ఓఆర్ఆర్ అనేది ఏదో కమర్షియల్ల కోసమో వాళ్ళ కంపెనీస్ కోసమో తెచ్చుకున్నారు అనేది అదో నెగిటివ్ థాట్ తోటి ఆ రోజు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకుంటున్నారు. ఈ రోజు పరిస్థితి ఏందనేది ఓఆర్ఆర్ చూస్తే అర్థమైపోతుంది. దాని తర్వాత మనకు రాబోయే రోజుల్లో అది 2 ఇయర్స్ పడుతుందా 3 ఇయర్స్ పడుతుందా సెకండరీ, బట్ మనకి త్రిబుల్ ఆర్ రావడం అనేది 100% పక్కా త్రిబుల్ ఆర్ వచ్చేస్తుంది. కాబట్టి త్రిబుల్ ఆర్లో ఏదైతే బెస్ట్ లొకేషన్స్ ఉంటాయో బెస్ట్ లొకేషన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. శ్రీశైలం హైవే సైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఎంటైర్ త్రిబుల్ ఆర్ చెప్తున్నాను. ఎంటైర్ మన హైదరాబాద్కు ఉన్న త్రిబుల్ ఆర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఏదైనా ఉందంటే ఆమన్గల్ దగ్గర. ఎందుకు అది అంతకంటే అంత బెస్ట్ లొకేషన్ ఏంటంటే ఎందుకు అంటున్నానంటే ఇక్కడ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఇక్కడ టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి మన్ననూరుకు, ఇక్కడ నుంచి మళ్ళీ మన్ననూరుకు శ్రీశైలం హైవే కనెక్ట్ చేయాలని ఇది కూడా ఒక ప్రపోజల్ ఉంది. అంటే ఇక్కడ నుంచి కనుక వెళ్ళిపోయింది అని అంటే ఈ రోడ్డు కనుక ముందుకు వెళ్ళింది అని అంటే మీకు చెప్తున్నాను ఈ ఏరియాలో ఆకుతోటపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఆమన్గల్ ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో మీకు గజం 20,000 పెట్టినా తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత గజం 20,000 పెడదామన్నా కానీ ల్యాండ్ అయితే దొరకదు. ఇప్పుడు ఈ ఆమన్గల్ టౌన్కు చుట్టుపక్కల ఉన్నాయే 15 నుంచి 20,000 అమ్ముతున్నారు గజం. సో కాబట్టి ఏదన్నా మీరు త్రిబుల్ ఆర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ టు శ్రీశైలం హైవే సైడ్ అనుకుంటే మీరు ఇక్కడ ఈ స్ట్రెచ్లో ప్లాన్ చేయండి. మళ్ళీ ఇదంతా పెద్ద వర్కౌట్ అవ్వదు, మళ్ళీ దీనికి అంత పెద్ద వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు ఈ హైవేకి వర్కౌట్ అవుతుంది అంటే హైవే బేస్డ్ మీద ఉన్న వాటికి వర్కౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్కడైతే ఎగ్జిట్ వస్తుందో ఇక్కడ కూడా మంచిగా ఇన్వెస్ట్మెంట్కు రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇది నేను సెకండ్ ప్రియారిటీ ఇస్తాను. ఇది మీకు సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఈ లొకేషన్లో మీరు పెట్టాలనుకుంటే కనుక దీన్ని తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా గవర్నమెంట్ ఫుల్ కాన్సన్ట్రేషన్ మీద ఉంది కాబట్టి దీని మీద మీరు ఇన్వెస్ట్మెంట్కు ప్లాన్ చేసుకోండి. ప్రైజెస్ మాత్రం గజం 12 నుంచి అని 15,000 మధ్యలో నడుస్తున్నాయి. కొన్ని వెరీ లాంగ్ అంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది మాడుగుల రోడ్ నుంచి దగ్గర 4-5 కిలోమీటర్ల లోపలికి పోతే మీకు 8-9 వేలలో కూడా దొరుకుతాయి. కానీ అంత లోపలికి అవసరం లేదు. మనకి ఇప్పుడు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఇది రాలేదు, ఇంకా వచ్చే ప్రపోజల్ ఉంది కాబట్టి మీరు ముందుగానే దీనికి వెళ్ళి తీసుకోవడం బెటర్ అనేది నా ఉద్దేశం. సో ఇటు సైడు మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కనుక ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. నా సర్వీస్ కానీ నాకేమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. 9390487807. థ్యాంక్ యూ సో మచ్.